నంద్యాల పట్టణ ముస్లిం ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. ముస్లింలు విద్యారంగంలో ఎందుకు వెనకబడి ఉన్నారు? ముస్లిం తాలీం సే దూర్ క్యూ? వై ముస్లిమ్స్ ఆర్ నాట్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశంపై ఒక గొప్ప ఎడ్యుకేషనల్ సెమినార్ తేదీ జనవరి 21, 2024 ఆదివారం సాయంత్రం 6:15 స్థలం మున్సిపల్ టౌన్ హాల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర, నంద్యాల. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే. విద్య నీడలాంటిది. దానిని మన నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. సంపద కంటే చదువు గొప్పది. ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి, కానీ చదువు మనల్ని కాపాడుతుంది. అందుకే చదువు ముఖ్యం. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. విద్య విలువైన వరం, అమూల్యమైన భూషణం. విద్య మనిషి జీవితానికి చాలా ముఖ్యం. చదువుకోని వ్యక్తి జీవితంలో పడే కష్టాలు వర్ణించలేం. అలాంటి విద్యారంగంలో ముస్లిం సమాజం, ముస్లిం స్త్రీ పురుషులు ఎందుకు వెనకబడి ఉన్నారు? దానికి కారణాలు ఏంటి? ఇలాంటి తరుణంలో ముస్లింల తక్షణ కర్తవ్యం ఏంటి? ఇలాంటి ఎన్నో అంశాలపై చర్చించడానికి బ్రదర్ సిరాజ్ గారు నంద్యాల పట్టణానికి విచ్చేయుచున్నారు. తేదీ జనవరి 21, 2024 ఆదివారం సాయంత్రం 6:15 స్థలం మున్సిపల్ టౌన్ హాల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర, నంద్యాల. అంశం: ముస్లింలు విద్యారంగంలో ఎందుకు వెనకబడి ఉన్నారు? ముస్లిం తాలీం సే దూర్ క్యూ? వై ముస్లిమ్స్ ఆర్ నాట్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశంపై ఒక గొప్ప ఎడ్యుకేషనల్ సెమినార్. ప్రసంగించబోయే వక్త ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడలిస్ట్, ప్రతిభారత్న అవార్డు గ్రహీత బ్రదర్ సిరాజ్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. ద టైమ్స్ ఆఫ్ ఇండియా 13 ఆగస్ట్ 2020 కథనం ప్రకారంగా ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. ఇక్కడున్న ముస్లిములు కేవలం 2% మాత్రమే వారు యూనివర్సిటీ కోర్సెస్ ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుందో అందులో కేవలం 2% ముస్లింలు మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు. ఇది భారతదేశ ముస్లింల యొక్క బాధాకరమైనటువంటి విషయము. ఈరోజు కేవలము ప్రాపంచిక విషయంలోనే కాదు, ధార్మికంగా కూడా ముస్లింలు వెనకబడి ఉన్నారు. ధార్మిక నాలెడ్జ్, దీని నాలెడ్జ్లో కూడా ఈరోజు ముస్లింలు వెనకబడి ఉన్నారు. జమాతులకు అతీతంగా, ఫిర్కాలకు అతీతంగా ముస్లిం స్త్రీ పురుషులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. నిర్వహించువారు ముస్లిం స్వర్ణకార సంఘం ఎన్ ఫయాజ్ మరియు దాల్మిల్ అమీర్ భాయ్ గారు. స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు కలవు. మీరు వేసే ఒక్క అడుగు మీ పిల్లల భవిష్యత్తుకు పునాదులు కావచ్చు. రండి, కదలి రండి.